నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. వైసీపీ అధినేత జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి కీలక నేతలంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తూ ఉన్నారు. ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత పలువురు ఎంపీలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా అదే బాటలో నడుస్తున్నారు కొందరు నేతలు. తాజాగా మరో ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. అయితే ఫ్యూచర్లో మరికొంతమంది కూడా రాజీనామా బాట పట్టే ఛాన్స్ లేకపోలేదు. మరి ఇదే పరంపర కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటి? చివరకు పార్టీ అధినేత జగన్ ఒక్కరే మిగులుతారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. రాజ్యసభకు సంబంధించి రాజీనామాలు చేయటం, వారికి పదవులు మళ్ళీ వేరే పార్టీలోకి చేరటం, ఇవన్నీ అయిపోయే పదవులు కట్టబెట్టడం కూడా అయిపోయింది. కానీ ఇవన్నీ జరిగినాక కూడా మరొకసారి ఇక్కడ ఏపీలో కూడా కేడర్ని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ ఉన్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎక్కడా కూడా కేడర్ని పటిష్టంగా ఉంచుకోవాలి, అసలే మనకి 11 సీట్లు వచ్చాయి, ఇంకా పటిష్టంగా ఉంచుకోవాలి, వారికి దగ్గరగా ఉండాలి, వారి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, గతంలో మనం చేసిన తప్పిదాలేంటో సరిచేసుకోవాలి అన్న ఆలోచన లేకుండా అదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనే స్టేట్మెంట్ని నిన్న అవంతి ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఆయన రిజిగ్నేషన్ ఇచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ధర్నాలు చేయమంటున్నారు, మమ్మల్ని రాస్తారోకోలు చేయమంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాకముందే, కావాల్సిన సమయం ఆ ప్రభుత్వానికి ఇవ్వకముందే ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, అవసరమైతే నేను మీకు లీగల్ సపోర్ట్ ఇస్తాను, కేసులు పడితే బెయిల్ ఇప్పిస్తానని చెప్తున్నారు. దీనివల్ల సామాన్యమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, వారికి ఇబ్బందులు లేవా? నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇక ఉండే అవకాశం లేదు. భవిష్యత్తులో ఏ పార్టీలోకి వెళ్తానన్న విషయం తెలియదు, కానీ ప్రస్తుతానికి రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానని చెప్తున్నాను. కేవలం ఇది అవంతి మాత్రమే కాదు, అనేక మంది జగన్మోహన్ రెడ్డిని అధికారం కోల్పోయిన తర్వాత వీడిపోతూ ఉన్నారు. అయితే చివరికి తాను ఒక్కరే మిగులుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? దాన్ని పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేదా అంటే అది కూడా ఇక్కడ కనిపించడం లేదు. అయితే రాబోయే రోజుల్లో సంవత్సరంన్నరలో జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత మనదే అధికారం అంటూ జగన్ చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ నిజంగానే జమిలీ ఎన్నికలు వస్తే ఈ 1.5 సంవత్సరంలో అంత మేర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఉంటుందా అంటే అది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏవైతే ఇచ్చిన హామీలను కొంతవరకు నెరవేరుస్తూనే ఉన్నారు, కొన్ని నెరవేర్చలేకపోయినప్పటికీ కూడా దానికి అనుగుణంగా ఈ 6 నెలల ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ అనే నినాదంతో వచ్చారు. ఆ ఒక్క ఛాన్స్లో ప్రజలు భారీగా అధికారాన్ని కట్టబెట్టారు, కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు క్యాడర్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. 30 years నేనే ఉంటానన్నారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా ధోరణిలో మార్పు రాకపోతే పరిస్థితి ఏంటి? ఇలాగే కొనసాగితే రేపో మాపో అసలు వైసీపీ అనేది ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైసీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, అదేవిధంగా అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకి టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆశా గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా వెంకటేశ్వర్ రెడ్డి గారు, వైసీపీలో జరుగుతున్నది ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పార్టీని ఎందుకు ఒకరి తర్వాత ఒకరు వీడిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న దెబ్బ మీద దెబ్బ వెనకాల కారణాలేంటి? ఆయన ధోరణిలో మార్పు వచ్చిందా, లేకపోతే అధికారం లేదు కదా, అధికారం ఉన్నప్పుడు ఉంటాము, అధికారం లేనప్పుడు మా దారి మేము చూసుకుంటాం అనే ధోరణి నేతల్లో కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆయన చెప్పే మాటల్ని వీరు ఫాలో చేయలేక, ఆ ఇబ్బందులు ఫేస్ చేయలేక వీరు బయటకు వస్తున్నారా? ఏమనుకోవచ్చు? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. ఈ ఆయేగా జాయేగా బ్యాచ్ వీళ్ళు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళేం కాదు, వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళే. మా అధికారం వచ్చింది, మా అధికారంలోకి వచ్చారు, వాళ్ళ అధికారం వచ్చింది, వాళ్ళ అధికారంలోకి వెళ్ళి ఆయేగా బ్యాచ్ వల్ల మా పార్టీకి వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. ఇలాంటి వాళ్ళని మొదట మా పార్టీ అధినేతలు తీసుకోవడమే తప్పు. ఈ రోజు వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ మేమేమంటామంటే
జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయి నల్లకాలువ దగ్గర మీటింగ్ పెడితే ఎండనక వాననక రేయనక పగలనక ఆయన పిలుపు మేరకు గుళ్ళల్లో బళ్ళల్లో పొలం గట్ల మీద ఈగలు కుట్టినా దోమలు కుట్టినా చీకటైనా పగలైనా ఆయన పిలుపు మేరకు కేసులు పెట్టినా ధర్నాలకి రాస్తారోకోలకి కుటుంబాలు విడిపోయినా ప్రాణాలు పోయినా ఆస్తులు పోగొట్టుకున్నా ఆయన పిలుపు మేరకు జెండా పట్టుకొని ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియకపోయినా పెడితే గెలుస్తాడో లేదో తెలియకపోయినా గెలిస్తే అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా ఆయన వెంట నడిచిన కార్యకర్తలు ఉండి తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు వస్తారో ఎవరు రారో ఎవరికి సీట్ ఇస్తారో కూడా తెలియకపోయినా ఆయన మాట నమ్ముకొని ఆయన వెనకాలే ఉన్నారు. తర్వాత సీట్ ఇచ్చి ఓటు ఇచ్చి నోటు ఇచ్చి అధికారం ఇచ్చి విధులిచ్చి నిధులిచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి పని చేయమంటే ఈ వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీని కార్యకర్తల్ని సర్వనాశనం చేశారు. సర్వనాశనం చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి ఎమ్మెల్యేల వల్లనే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. ఆ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు, ఆ ఫలితం వాళ్ళు కూడా అనుభవించారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే నడపడానికి తండ్రి లేకపోయినా నడవడానికి దారి లేకపోయినా కారు మబ్బులు కమ్ముకున్నా కేసులు భయపెడుతున్నా జైళ్లలో పెట్టినా పార్టీలన్నీ ఒకటయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన ధైర్యంతో పార్టీ క్యాడర్ అందరికీ ధైర్యం ఇచ్చి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీని ఒక్కడిగా ముందుకు నడిపాడు. ఈ రోజు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 9 ఎంపీలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అచంచలమైన కార్యకర్తలు ఉన్నారు, ఆత్మవిశ్వాసం గల కార్యకర్తలు ఉన్నారు. గ్రామ కమిటీలు, సోషల్ మీడియా కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి క్యాడరు ఎక్కడికి వెళ్ళలేదు, బలంగా ఉంది. వీటన్నిటికి తోడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట ఓకే, మీరన్నట్లు గత ఎన్నికల్లో 40% ఓట్ షేరింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి వచ్చింది, కాదని ఎవరు అన్నారు. కానీ అధికారంలోకి రాలేకపోయింది, అది వేరే విషయం. పక్కన పెడితే కార్యకర్తలు ఉన్నారు అంటున్నారు. సరే, కార్యకర్తలు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఓట్ షేరింగ్ ఉంది. కానీ నాయకులు ఎక్కడ? నాయకులు లేనప్పుడు ఎవరిని నిలబెడతారు? ఇప్పుడు బాలినేని కావచ్చు, అవంతి కావచ్చు, గంధి శ్రీనివాస్ కావచ్చు, సామినేని ఉమాబాబు కావచ్చు, రోసయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీకి ఎంత అండదండగా ఉన్నారు, సీనియర్ నేతలు వీళ్ళంతా. మరి నాయకులు ఎక్కడ? వీళ్ళందరూ ఉండి నాయకులు లేకపోతే పరిస్థితి ఏంటి? ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ని పార్లమెంట్కి పంపించిన ఘనత మాది. ఒక సామాన్య పాదయాత్రకు వచ్చిన ఒక సామాన్య కార్యకర్తని పార్లమెంట్కి పంపించిన ఘనత మాది. మా గత చరిత్ర గతంలో చూసుకుంటే, గత 5 ఏళ్ల ఎన్నికల్లో 19 ఎన్నికల్లో చూసుకుంటే ఎంతమంది సామాన్యులు గెలిపించారో మా కార్యకర్తలు, మా నాయకులు కలిసి ఎంతమంది సామాన్యులు గెలిపించారో మీకే అర్థం అవుద్ది. ఆ లిస్ట్ ఒక్కసారి చూసుకుంటే రాజకీయాలే తెలియని వాళ్ళు, రాజకీయాల్లోకే రాని వాళ్ళు కేవలం సామాన్యుల్ని కూడా గెలిపించి పార్లమెంట్కి పంపించాం మేము. అయితే ఒక విషయం మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు క్లియర్ గా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏది 6 నెలలకే ఏమైంది, మమ్మల్ని ధర్నాలు చేయమంటారు, రాస్తారోకోలు చేయమంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు రైతు పోరు జరుగుతుంది. ఈ 6 నెలల కాలంలో రైతు భరోసా ఎట్టిపోయింది, కనీసం ఇత్తనాలు ఎట్టిపోయినాయి, పెస్టిసైడ్స్ ఎట్టిపోయినాయి, ఫెర్టిలైజర్స్ ఎట్టిపోయినాయి, రైతులు క్యూలో నిలబడి ఆహాకారాలు పడుతుంటే ఆ రైతులు ఆర్తనాదాలని గమనించి కనీసం మద్దతు ధర కూడా ప్రకటించని ఈ ప్రభుత్వానికి రైతుల పక్షాన నిలబడాలా వద్దా? రైతుల కోసం పోరాటం చెయ్యాలా వద్దా? ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వం వైపు తిరగబడాలా వద్దా? మరి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే ఈ ప్రభుత్వం వైపు తిరగబడాలా వద్దా? ఉద్యోగాలు తీసేస్తుంటే ఈ ప్రభుత్వం మీద తిరగబడాలా వద్దా? మరి పెన్షన్లు తీసేస్తుంటే ఈ ప్రభుత్వం మీద తిరగబడాలా వద్దా? మరి విద్యుత్ ఛార్జీలు ఎక్కడా లేని విధంగా 6,000 కోట్లకు పైచీలకు పెంచితే ఈ ప్రభుత్వం మీద తిరగబడాలా వద్దా?
మీరు మీరు ఒకసారి గమనించి చూడండి. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 6 నెలల కాలం అయింది. ఏమైంది నిరుద్యోగ భృతి? ఇప్పటికీ ఒక్కొక్క గ్రాడ్యుయేట్ కి నిరుద్యోగ భృతి లెక్కేసుకుంటే 3,000 చొప్పున 18,000 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్ కి ఇవ్వాలి. ఏమైనాయి అవి? మరి అమ్మ ఒడి ఏమైంది? ఈ పిల్లలకి గోరుముద్ద ఏమైంది? విద్యా వసతి ఏమైంది? విద్యా దీవెన ఏమైంది? మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది? ఆరోగ్యశ్రీ ఏమైంది? ఈ సూపర్ 6 లో చెప్పిన హామీలన్నీ ఏమైనాయి? హత్యలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. చివరికి ఎంత హీన స్థితికి వచ్చారు అంటే విజయవాడ వరద బాధితుల సహాయంలో కూడా అవినీతికి పాల్పడే స్థితికి వచ్చారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఏమనంటే ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తల మీద, ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఇక వాళ్ళు చెప్పిన హామీలు ఇప్పుడేమో 6 నెలల కాలం ఇలా గడిపేశారు. జమిలీ ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికల్లో 2 ఏళ్ల కాలం పోయి మేము ఇప్పుడు చేతులు ఎత్తేద్దామని. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. బాజీ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్తో అయితే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు. దానికి తగ్గట్టే పావులు కదుపుతున్నారు. కార్యవర్గాన్ని ఏదైతే ఉందో స్పీడప్ చేస్తున్నారు. ఇక సంక్రాంతి తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అసెంబ్లీకి రాకపోయినా ప్రజల్లోకి వస్తాననే మాట అయితే అంటున్నారు. కానీ ఇక్కడ ఇచ్చిన హామీల గురించి మనకి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడారు, కూటమి ఇచ్చిన హామీల గురించి. అయితే అందులో ఒక 6 నెలల్లో ఎంత చేయగలరో అంత కూటమి ప్రభుత్వం చేసిందా లేదా? ఇంకా 4 జమిలీ ఎన్నికలు రాకపోతే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్, అవాతాతలకి పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 4,000 తొలి రోజు నుంచే ఇచ్చారు. అధికారంలో రాకముందు 2 నెలలవి కూడా కలిపి 7,000 ఇచ్చారు. ఇంటింటికి ఇచ్చి వెళ్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకి 1వ తారీఖు వేతనాలు అనేవి కలలా ఉండేది, కానీ ఆ 1వ తారీఖు వేతనాలు కూడా వేస్తున్నారు. ఇక గ్యాస్కు సంబంధించి సూపర్ 6లో గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా మొన్న ఈ మధ్య ఓపెన్ చేశారు, ఇవ్వడం స్టార్ట్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇంకా నిధులు అమరావతికి సంబంధించి, క్యాపిటల్కి సంబంధించి ఇచ్చిన హామీలలో నెరవేరుస్తున్నారు కదా. ఓకే ఇచ్చిన హామీలు ఏదో ఒకటి నెరవేరుస్తున్నారు కానీ ఓన్లీ సూపర్ 6 చేసుకుంటే అయిపోదు కదండి. చాలా ఉన్నాయి వారు ఇచ్చిన హామీలు. ఓన్లీ సూపర్ 6తో కాకుండా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అందులో గ్యాస్ కూడా ఒకటి. బాజీ గారు ఇవి చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చెప్పినట్లు కొన్ని అయితే ఇప్పటి వరకు చేయలేకపోయారు. ఒకటి అమ్మఒడి అనొచ్చు, లేకపోతే మిగిలిన అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించిన ఇవ్వాల్సినవి కావచ్చు, అవి పెండింగ్లో ఉన్నాయి. అవి జూన్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అప్పటి వరకు షెడ్యూల్ కనీసం ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ అన్నా విడుదల చేయాలి కదా. ఈ సంవత్సరం ఇవ్వలేము, వచ్చే సంవత్సరం ఇస్తాము. కనీసం ఎప్పటి నుంచి ఇవి అమలు జరుపుతావో, ఏ పథకానికి ఆ పథకం ఒక షెడ్యూల్ అన్నా విడుదల చేయాలి కదా.